అట్లానే రిజిస్ట్రేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా, దీని ఇంపార్టెన్స్ ఏంటి? అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ కాలంలో వీలునామా రాశారు అంటే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. ఏదో రాశారు, ఇద్దరు సాక్షులు ఉన్నారు, సంతకాలు పెట్టారు, అయిపోయింది. అదొక దగ్గర దాచిపెట్టేవాళ్ళు. వాళ్ళ తదాంతరము బయటికి ఇచ్చి మీ నాన్నగారు అప్పుడు పోతూ పోతూ ఇది రాశారు బాబు, ఇవన్నీ జరిగాయి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కంపల్సరీ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇట్ ఈజ్ ఎ ఒరిజినల్ డాక్యుమెంట్. అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే వీలునామా రిజిస్టర్ కాకపోయినా అది ఒరిజినలే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అది ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటుంది కాబట్టి కాంప్లికేషన్స్ ఏముండయి. అంటే ఇద్దరి మధ్యలో గొడవ ఉండదు. అంటే నాన్నగారు కానీ అమ్మగారు కానీ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళారు, సాక్షులను తీసుకెళ్లారు, రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ డ్యూటీ కట్టి దాన్ని రిజిస్టర్ చేశారు కాబట్టి అది ఇంపార్టెంట్. మనం ఇంకా దాన్ని మనము మార్చి రాశారని చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు, సబ్ రిజిస్ట్రార్ ముందు జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఓపెన్గా ఉంటాయి. ఓకే, అక్కడే ఉంటుంది కాబట్టి విట్నెస్లు అక్కడే సంతకాలు చేస్తారు, అన్నీ జరుగుతాయి. ఇంకోటి మన సబ్ రిజిస్ట్రార్ ముందు ఎప్పుడైతే మనం వీలునామా రాసి సంతకం పెడుతున్నామో వాళ్ళు ఫోటోగ్రాఫ్ కూడా తీసుంటారు. ఓకే, కెమెరా ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఆ కెమెరాలో కూడా క్యాప్చర్ అవుతుంది. మనం ఎప్పుడన్నా నిజంగా దీన్ని కాదు, వెళ్ళలేదు, ఇదన్నీ కావాలని అబద్ధం చెప్తున్నారు, మా నాన్నగారు లేసే పరిస్థితుల్లో లేకుండే, మా అమ్మగారు మాట్లాడే పరిస్థితుల్లో లేకుండే, ఇది కావాలని ఇద్దరు కలిసి నాటకం చేసి సంతకాలు పెట్టారంటే అప్పుడు మనం ఆ కెమెరాలో ఉన్న క్యాప్చర్ అయిన వీడియోగ్రాఫ్ కూడా తీసుకురావచ్చమ్మా. అది తీసుకొచ్చి అప్పుడు పెట్టవచ్చు. ఇలా దానికోసం రిజిస్టర్ చేయిస్తే మంచిది, సేఫ్, ఈ కాలంలో మంచిది. అప్పుడు పాతకాలంలో పెద్దవాళ్ళంతా అన్రిజిస్టర్డ్ ఉండేది, కానీ దాన్ని బట్టి సాక్షులు ఉండేసరికి అందరు చాలా కామన్గా దాన్ని బట్టే పంచుకునేవాళ్ళు. ఇప్పటికి కాంప్లికేషను, ఇప్పుడు గొడవలు అందరి మధ్యలో అవుతున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తే చాలా మంచిది.